హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీకెండ్ బ్లాగ్. ఈ రోజు ఒక ప్రొడక్టివ్ సండే వ్లాగ్ ని చూస్తారు, ఇంకా అలానే శివరాత్రి క్లీనింగ్ కూడా. అండ్ మా చెల్లికి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాము. ఏంటి అనేది కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఇంకా సండే అంటే ఆబ్వియస్ గా చికెన్ తో బంతాహే కదా. పొద్దున్నే మా హస్బెండ్ చికెన్ తీసుకురావడానికి వెళ్తున్నారు. ఈ లోపు నేను భుజ్ బంగారం మేడ మీద కొంచెం టైం స్పెండ్ చేద్దాము మొక్కల దగ్గర అనుకున్నాం. ఎవ్రీ 2 days కి ఈ మొక్కలు క్లీన్ చేస్తూనే ఉంటాను. సో నేను ఈ పని చేస్తుంటే భుజ్ బంగారం మంచిగా వాటర్ వేస్తున్నాడు. అలా మొక్కల దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత కిందకు వచ్చేసాం. ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు దోశ అలాంగ్ విత్ కొత్తిమీర పుదీనా చట్నీ చేశాను. సో మంచిగా వేడి వేడి దోశలు ఫస్ట్ మా అత్తగారికి వేసి ఇచ్చేసి ఆ తర్వాత భుజ్ బంగారానికి కూడా పెట్టేశాను. ఇగోండి, ఈ లోపు మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చేసారు. అండ్ ఇంటి దగ్గరికి జేసీబీ వస్తే మొత్తం ఇక్కడంతా క్లీన్ చేయిస్తున్నారు అనమాట. ఇక్కడ స్టోన్స్ చాలా ఎక్కువైపోయాయి. సో అవన్నీ కూడా ఒక దగ్గరికి నీట్ గా ఆర్గనైజ్ చేయిస్తున్నారు. ఆ స్టోన్స్ అరేంజ్ చేసే ప్రాసెస్ లో ఈ చెట్టుకి కొంచెం బ్రాంచెస్ ఊడిపోయాయి. అయ్యో అనిపించింది. బికాస్ ఇవి ఊడిపోవడం ఒక నిమిషం పని, కానీ అంత స్ట్రాంగ్ బ్రాంచెస్ గ్రో అవ్వాలంటే ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ టైం పడుతుందో కదా. ఆ రాయిలు ఇంకా ఆర్గనైజ్ చేయాల్సింది ఉంది. కాకపోతే మా హస్బెండ్ వద్దని చెప్పేశారనమాట. బికాస్ ఊరికే చెట్టు పాడైపోతుందని చెప్పి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ తన వేలో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు. ప్రాసెస్ మీతో కూడా షేర్ చేస్తాను. ఏం లేదండి, ప్యాన్ లోని ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా దినుసులతో పాటు ఆనియన్స్, టొమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశారు. ఇప్పుడు ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత చికెన్ యాడ్ చేశారనమాట. చికెన్ ఏమి మ్యారినేట్ చేయలేదు, జస్ట్ వాష్ చేసి పెట్టిన చికెన్ ని డైరెక్ట్ గా యాడ్ చేసేసి అందులోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేశారు. చికెన్ ఒక 70 to 80% కుక్ అయిన తర్వాత రైస్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 glass రైస్ కి ఇక్కడ 2 glasses వాటర్ తీసుకున్నాము. ఇంకా వాటర్ కొంచెం అలా బాయిల్ అయిన తర్వాత ముందే క్లీన్ చేసి పెట్టిన రైస్ ని యాడ్ చేసేసుకోవాలి. రైస్ మెత్తగా ఉడికిన తర్వాత లాస్ట్ లో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, చికెన్ బిర్యానీ రెడీ. లాస్ట్ లో బిర్యానీ ఎలా వచ్చింది అన్నది వీడియో షూట్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే హడావిడి అయిపోయింది. అందుకనే ఇంకా వీడియో ఏమీ షూట్ చేయలేదు. వన్స్ బిర్యానీ అవ్వంగానే కొంచెం బాక్స్ లోకి ప్యాక్ చేసుకొని ఇప్పుడు నేను మా హస్బెండ్ బయలుదేరి బయటికి వెళ్తున్నాం. ఏమన్నా అడుగుతుంది, ఏం ధైర్యంగా ఫోటోలు పెట్టేస్తున్నాము ఇద్దరిని అని. మా ఆయన ఏం అనలేదంటే క్వశ్చన్ ఆన్సర్స్ వస్తాయి కదా, క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఆన్సర్ చేయాలి. అట్లా వీడియో అంటే ఎప్పుడు చేస్తావు? కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్. క్వశ్చన్లు అడగాలి, ఆన్సర్ చెప్తావా? ఇప్పుడు కాదులే, మంచిగా ఎప్పుడైనా కూర్చొని మాట్లాడు. వద్దు ఇట్లా డ్రైవింగ్ వద్దు. అంటే వేరే ఆబ్జెక్ట్ ట్రైనింగ్ ఫోకస్ ఉంటాయి కానీ మంచిగా సమాధానం చెప్తాను. ఓ మై గాడ్, మీ ఆవిడ యూట్యూబ్ చేస్తుందని తెలిసిన తర్వాత వాట్ వాజ్ యువర్ థాట్? అంటే ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ ఆర్? ఓకే, ఇప్పుడు తన ఇంట్రెస్ట్ ఎంత కదా. ఓకే, సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్. నెట్ కూడా లేదే కొన్ని క్వశ్చన్లు చూద్దామంటే. నెట్ బాగుందా? వైఫై ఇస్తుంది. మా ఆయన దేనికైనా రెడీ. ఆల్వేస్ రెడీ. హాట్స్పాట్ ఆన్ చేశాను. ఇప్పుడు మీ డాడీ కార్ లో మంచిగా డ్రెస్ చేసుకొని ఎవరు కూర్చున్నారు? నువ్వు కూర్చున్నావు. నేను కూర్చున్నాను ఆ ప్యాంటు షర్ట్ వేసి డ్రైవర్ లో కూర్చున్నాను. నువ్వు వాండ్రమ్ లో ఉన్నావు. అందుకనే ఈ కార్ తీపిచ్చావా ఏంటి? అందుకనే. ఇంకోటి ఏంటంటే నా కార్లో పెట్రోల్ లేదు. ఓ మై గాడ్, మా మామగారి కార్లో అయితే బిర్యానీ పాపం మధ్యలోనే ఆపేసాను గైస్. ఎలా వచ్చిందో చిన్న వాళ్ళకి తెలుసు, మా నాన్న తిని బాగుందని చెప్పండి.
మేము బయలుదేరి బయటకు వచ్చామని చెప్పానే కానీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మా చిన్న పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అంటే మా హస్బెండ్ వాళ్ళ సెకండ్ ఎల్డర్ సిస్టర్ వాళ్ళ ఇంటికి. ఏమంటే మా చెల్లి రైట్ నౌ షీ వాస్ 7 months ప్రెగ్నెంట్. తనకి మా హస్బెండ్ చేసిన బిర్యానీ అంటే ఇష్టం అంట. సో మంచిగా ఒక రోజు కుక్ చేసి తీసుకెళ్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం, కానీ కుదరలేదు. ఫైనల్ గా ఈ రోజు బిర్యానీ అయితే ప్రిపేర్ చేశారు. ఇంకా మంచిగా బిర్యానీ చేసుకొని తీసుకెళ్ళాము. సరే ఇంకా లేట్ చేయకుండా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము, వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాం. నాన్న 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 ప్లీజ్ దాన్ని కంట్రోల్ చేయండి ప్లీజ్. అక్కడికి వెళ్ళి మేము వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకునేసరికి ఈ మ్యాక్స్ గడ్ వచ్చి నాకే సర్ప్రైజ్ ఇచ్చాడు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మరీ ఇంత హైపర్ అయిపోలేదు. ఈసారి ఏంటంటే మా హస్బెండ్ ని చూసింది కదా, మా హస్బెండ్ ని చూసి చాలా రోజులు అయిపోవడం వల్ల ఆ ఎక్సైట్మెంట్ తో మరీ హైపర్ యాక్టివ్ అయిపోయాడు. లేకపోతే కామ్ గానే ఉంటాడులేండి. ఎంత హైపర్ యాక్టివ్ అయిపోయినా సరే నా దగ్గరికి మాత్రం ఏం రాలేదు, నన్ను ఏం చేయలేదు. ఈ విషయంలో హీ వాజ్ అ వెరీ గుడ్ బాయ్. ఇంకా తీసుకొచ్చిన బిర్యానీ మా చెల్లికి పెట్టారు. తనకి బిర్యానీ బాగా నచ్చింది. సో వీళ్ళందరికీ మా హస్బెండ్ చేసిన బిర్యానీ అంటే చాలా ఇష్టం అంట. కాకపోతే పెళ్ళైన తర్వాత దిస్ వాజ్ ద ఫస్ట్ టైం ఆయన బిర్యానీ కుక్ చేశారు. నిజంగానే ఆయన చేసిన బిర్యానీ బాగుంది. సో ఇంకా తనకి బిర్యానీ అది ఇచ్చేసి ఆ తర్వాత మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం. మనం ఎప్పుడు నర్సరీ ఎక్కడికి వెళ్తాము మొక్కలు తీసుకునేదానికి అని అడిగారు. పేరు అడ్రస్ కొంచెం కరెక్ట్ గా చెప్తావా? వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మొక్కలు చూపించిన ప్రతిసారి. ఇంకోటి, మీ పేరెంట్స్ ని ఎప్పుడు ఎందుకు వీడియోస్ లో చూపిస్తారు, మీ పిన్ని వాళ్ళని ఎందుకు చూపించట్లేదు? మా పిన్ని వాళ్ళు ఎవరు లేరు కదా, ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారని 2-3 సార్లు చెప్పాను. ఇక్కడ కాదుగా ముందుగా. వాట్ యు ఆర్ సర్చింగ్ ఫర్? విశాఖ డైరీ. ఇద్దరం అలా ముచ్చట్లు చెప్పుకుంటూ రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము. రాగానే భుజబంగారం స్కూల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఇంతకీ ఆ మెసేజ్ ఏంటో మీరే చూడండి. We celebrate Diwali and Hindu festival. వియాన్ బాబు హిందూస్ ని రీప్రజెంట్ చేస్తూ ఒక ప్లే చేశాడనమాట. సో అదే వీడియో స్కూల్ వాళ్ళు మాకు షేర్ చేశారు. పర్లేదు, కొంచెం మంచిగానే చెప్పాడు అనిపించింది. ఇంకా మేము ఇంటికి రాగానే గబగబా లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ నుంచి వ్లాగ్ షూట్ చేశాను. అప్పటికి భుజబంగారానికి స్లోగా కోల్డ్ స్టార్ట్ అయింది. అందుకని చెప్పేసి కొంచెం హాట్ వాటర్ ఇస్తున్నాను అనమాట. వీకెండ్ వచ్చిందంటే చాలు నెక్స్ట్ వీక్ కి ప్రిపరేషన్స్ చేసుకుంటాం కదా. ఈ రోజైతే ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ కమింగ్ వీక్ లోనే శివరాత్రి వచ్చింది. సో కొంచెం కిచెన్ ని ఆర్గనైజ్ చేద్దాం కదా అని చెప్పేసి ప్లాన్స్ ని అటు ఇటు షిఫ్ట్ చేశాను అనమాట. అప్పుడు చూడడానికి బాగుంది కానీ ఆ తర్వాత నాకు ఎందుకో ఈ లుక్ నచ్చలేదు. మళ్ళీ రీక్రియేట్ చేయాలి. అండ్ ఆ రోజు మనీ ప్లాంట్స్ ఏవి క్లీన్ చేయలేదన్నమాట. జస్ట్ ఆ బాటిల్స్ ని అటు ఇటు రీప్లేస్ చేశాను అంతే. సో మనీ ప్లాంట్స్ అయితే ఇంకా క్లీన్ చేయాలి. చేసినప్పుడు డెఫినెట్ గా వీడియో షూట్ చేస్తాను. ఎందుకంటే ఆ మనీ ప్లాంట్స్ క్లీన్ చేయకపోతే ఏమవుతుంది అనేది కూడా చూపిస్తాను నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో.
ఇప్పుడు ఇంకా క్లీనింగ్ పని స్టార్ట్ చేశాను. మా ఇంటి చుట్టూరా చాలా ఓపెన్ స్పేస్ ఉంటుంది అనమాట. సో అదంతా క్లీన్ చేసుకొని వచ్చి బయట వాకిలంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టి ఇవన్నీ చేయాలి. నాకు పండగలు వస్తే ఈ మధ్య భయం వేసేస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం క్లీనింగ్ చేసుకోవాలి కదా. ఒక 1 వీక్ ముందే చేసేస్తే మళ్ళీ నార్మలే, పండగ ముందు ఎలా అయినా క్లీన్ చేయాలి. అందుకనే పండగ ముందు వరకు వెయిట్ చేస్తాను. ఒక 2 డేస్ ముందు క్లీన్ చేస్తాను అనమాట ఇలాగా. ఇంకా చూసారు కదా, ఇటు సైడ్ గుమ్మంలో ముగ్గు అయితే ఇలా సింపుల్ గా వేసాను. యాక్చువల్ గా కలర్స్ తో వేద్దాం అనుకున్నాను, కానీ కలర్ చాక్ పీసెస్ లేవు. భుజబంగారాన్ని షాప్ కి పంపించినా సరే అక్కడ కూడా లేవన్నారు. సో చేసేది ఏం లేక ఇంకా వైట్ చాక్ పీస్ తో అలా ముగ్గు వేసేసాను. ఆ తర్వాత బోల్డ్ అని బట్టలు ఉతికాను అనమాట. ఈ రోజు ఈ బట్టలన్నీ తీసుకొని వెళ్ళి మంచిగా ఫోల్డ్ చేసి ఆర్గనైజ్ చేయాలి. ఇది ఒక పెద్ద పని నాకు. రేపు ఉంచేద్దామా అంటే ఓడిపోతుంది, తప్పదు, ఇంకా కట్ చేసేసా. భలే స్మెల్ వస్తుంది. రేపు కట్ చేద్దాం ఇది. ఇలా మెట్లు క్లీన్ చేయడం వారానికి 2 టైమ్స్ చేస్తాను. బికాజ్ పైనుంచి ఫ్లవర్స్ ఆకులు పడుతూనే ఉంటాయి అనమాట. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే నీట్ గా ఉంటది. లేకపోతే వర్షాకాలం వచ్చినప్పుడు ఇవి అలా స్టాక్ ఉండిపోయి మెట్లు జారిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకనే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడమే మంచిది. ఇంకా అలా డాబా మీద నుంచి క్లీన్ చేసుకుంటూ మొత్తానికి కిందకైతే వచ్చేసాను. ఇంకా ఈ స్పేస్ లో కూడా క్లీన్ చేస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ అవుట్డోర్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఇండోర్ క్లీనింగ్ చేయాల్సింది ఉంది. నిశ్చింతగానే ఉండు, గాలులే నొప్పిని తీర్చరావా, ఈ మన్ను అడువల్ల మార్చయ్యరా, బుజ్జయ్యారా కథ చెబుతా కన్నా. ఇంకా ఇంట్లో కొంచెం క్లీన్ చేయాల్సింది ఉంది, కానీ దానికన్నా ముందు డాబా మీద నుంచి బోల్డ్ బట్టలు తీసుకొచ్చాను కదా, అవన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసాం అనుకోండి, మరీ ఎక్కువ క్లమ్జీగా కనిపించదు. ఇలా బట్టలు మడత పెడుతూ బ్యాక్ ఎండ్ లో నాకు ఇష్టమైన సాంగ్స్ ని ప్లే చేస్తున్నాను. నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టము. ఈ మూవీ నేమ్ వచ్చేసి ఆర్మ్. నాకు తెలిసి జీ హాట్స్టార్ లోనే ఎందులోనే ఉన్నట్టుంది ఈ మూవీ. నేను మొన్నే చూసాను అనమాట, చాలా బాగుంది. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి ఈ మూవీ చూడండి, బాగుంది. ఇంకా అలా సాంగ్స్ వినుకుంటూ బట్టలు మడతేసేసి ఎక్కడక్కడ అరేంజ్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా హాల్ క్లీన్ చేస్తున్నా. ఆల్రెడీ సోఫాస్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కొన్ని చేంజ్ చేయాల్సినవి చేశాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ టీవీ దగ్గర మొత్తం డస్ట్ పట్టేస్తుంది అనమాట. సో ఇది కూడా వీక్లీ 2 క్లీనింగ్ కంపల్సరీ. చూసారు కదా, ఇలా శివరాత్రికి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంతకీ శివరాత్రి పూజ ఎలా జరిగింది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎస్ గైస్, ఈ వ్లాగ్ని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ యా, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.